10 లక్షల రూపాయలు ఇచ్చారు. అంతకుముందు చంద్రబాబు టైంలో 5 లక్షలు గుడికి ఇస్తే వీళ్ళ టైంలో 10 లక్షలు ఇచ్చారు. ఇస్తే గుడి కన్స్ట్రక్షన్ 15 నుంచి 16-18 లక్షలు అయినాయి. లోకల్ గా వాళ్ళతో పెట్టుబడి పెట్టి ఓవరాల్ గా దళిత వాడలు గిరిజన వాడల్లో ఎక్కడైతే మత మార్పిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళని అడిగితే ఏమన్నారంటే, అప్పుడు సమరస్త ఫౌండేషన్ కి సంబంధించిన హెడ్ మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు, మన లైవ్ లోనే తీసుకున్నాం. అక్కడ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక సర్వే చేశారు, ఎందుకు మత మార్పిళ్ళు జరుగుతున్నాయి దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాల్లోనే అన్నటువంటి వాళ్ళందరిని అడిగారు. అంటే ఇప్పుడు మాకు పిల్లలు పుట్టారు, పెళ్ళయింది, తర్వాత బారసాలు చేసుకోవాలి, లేకపోతే పెద్దంటి ఫంక్షన్ చేసుకోవాలి, పెద్ద అమ్మాయి ఫంక్షన్ చేసుకోవాలి, ఏది చేసుకోవాలన్నా సరే మా ఏరియాలో గుడి లేదు, ఎక్కడో గుడి దగ్గరికి వెళ్ళాలా, అక్కడేం మమ్మల్ని సరిగ్గా పట్టించుకోరు, మా ఆహార్యాన్ని చూస్తే పట్టించుకోరు. మరి మాకు అదే మా ఏరియాలో చర్చి పాస్టర్ గారు ఉన్నారు, ఇంటికి వస్తాడు చక్కగా పూజ చేస్తాడు, ఇది చెప్పుకొచ్చారు. అంటే దాన్ని కూడా చర్చి అంటలేదు, వాళ్ళు గుడి అంటున్నారు. నేను వాళ్ళతో ఆ రోజున మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళని అది గుడి అంటున్నారు, మేరమ్మ గుడా, ఏసయ్య గుడి, ఆ పంతులు గారు వస్తున్నారు చేస్తున్నాడు అని చెప్తున్నారు, లేకపోతే ఆ పాస్టర్ గారు వచ్చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే మనం ఎక్కడైతే హిందూ ధర్మానికి సంబంధించి మాట్లాడుతున్నాం కానీ వాళ్ళకి ఫెసిలిటేటర్ పాత్ర పోషించట్ల. కాబట్టి ఆ ఫెసిలిటేషన్ పోషించాలి అన్నది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆలోచించితే, ఆర్ఎస్ఎస్ భావజాలికులు కొంతమందితో కలిపి ఏర్పడిందే సమరస్త ఫౌండేషన్. ఈ సమరస్త ఫౌండేషన్